నేమున్నాయి నేమున్నాయి ఇస్తున్నావురా ముక్కేది చుక్కేది దావత్ ఎక్కడనే ఎక్కడ దావతు ఏ దావతు ఏం లేదు దావతు లేదు ఏం లేదు అనే నువ్వు దావత్ అనగానే నా పోరి ఫోన్ మాట్లాడితే ఫోన్ పక్కన పెట్టి రిషాన్ వాళ్ళు రావాలి రిషాన్కి బ్రేకప్ చెప్పిందని సూసైడ్ చేసుకున్నాను చెప్పొచ్చిందే నేను. బేబీ చెప్పు. నీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు బేబీ? నేను లేకుంటే చనిపోయేవాడు బేబీ, నేనే కష్టపడి కాపాడిన బేబీ. మన ఒకే లక్ష్యం చందా వసూలు చేయడం. మన లక్ష్యం దేనికోసం? దావత్ కోసం. నీ అబ్బా గణపతి కోసం. నా కాబోయే అత్తమ్మను పట్టుకొని ఆంటీ ఆంటీ అని కొడుతున్నావు, నేను వెళ్తా. సరేరా బాబు పిలుచుకో నువ్వే. రాయండి 9 రోజులకు 9 అగరబత్తుల పాకెట్లు రాసుకో. అని జరువురే ఎందుకు కొడుతుర్రే? కొట్టే ముదించుకుంటూ రారా. ఏమో రాపిద్దాం అనుకున్నాం. ఈ మండపంలో అగరబత్తులు రాపిత్తలనా? నీ మోల్దారం దెంప బంగారం అసుంటి చెట్టు వీక్తావరా నీ మోల్దారం నీ దారం దెంప సిగ్గులే మారం లేదా? అరే గణపతి ఆర్డర్ ఎవరు అత్తలేదురా, మన పెద్దోళ్ళు ఆర్డర్ రారా? అరే వాళ్ళు రారట్రా. అన్నా ఏంటిరా అన్నా అన్న ఒకసారి ఏంటిరా ఎందుకు పిలిచిర్రా? అనే అన్న గణపతి ఆర్డర్ ఇచ్చేద్దాం మొత్తం. అరే మీకు మాకు పడదురా, నేను ఎందుకురా? అనే రాయ్ మా వాళ్ళు ఎట్లయినా రారు రాయ్. సరే అత్త గాని బండి ఎట్లేరా? మా బండి మీద అన్న నువ్వు కూడా కలిసినవా? మెట్పల్లి వస్తావా? పెట్రోల్ పంపిస్తాం. అమ్మ అత్త గాని మరి ఎందుకు రా మెట్పల్లి? నీ గణపతి నడు పో అన్నాడు. ఎక్కువ నడు పో అన్నాడు. एकदम ముందు రండి. మంచిగా ఉంది అది. అరే ఇది ఆడరా మీకు ఇది ఆడ కాదు. అన్న ఇక్కడ చిన్న ఉన్నాయి బాగా చిన్న ఉన్నాయి, మనం పెద్ద అన్నీ బాగా చిన్న ఉన్నాయి. అరే మంచి లేవు వేరే కడుకో. మంచిగా లేవు. గణపతి తెద్దాం ఉన్నారు. మంచి ఉంది. కలర్ పింక్ కలర్ బ్లాక్ కలర్ బ్లూ. అరే అరే మంచిగా మెల్ల మెల్ల చూసుకుంటా పోరా, మంచిగా ఉన్నాయా? గిజుడి బ్రౌన్ కలర్. అరే మంచిగా ఉంది. అరే ఇది మంచిగా ఉంది. అరే అరే ఇది మంచిగా ఉందిరా. ఇది కూడా మంచిగా ఉంది. లైన్ ఈ లైన్ అన్ని మంచిగా ఉన్నాయి. మంచిగా ఉన్నారా? ఇది కూడా మంచిగా ఉంది. అరే ఐదురా గణపతి అరే తీసుకుందాం రే. గణ్యాల గణపతి నాకు ఒకటే నచ్చిందా నీకు? మంచి చూడరా బొచ్చే నెమ్మదిగా నచ్చింది. అంటే గణపతి వచ్చింది ఎంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నాడా? యూస్ అవుతుంది. గ్రీన్ కలర్ వచ్చింది, రెడ్ కలర్ షేప్ ఉన్నాయి, ముఖం ఉన్నాయి, తొండం ఉన్నాయి, అన్నిటికుంటాయి. గ్రీన్ కలర్ వచ్చింది, రెడ్ కలర్ షేప్ ఉన్నాయి, ముఖం ఉన్నాయి, తొండం ఉన్నాయి, అన్నిటికుంటాయి.
ఇదే మంచి అన్నున్నాయా మంచి మంచి నాకైతే ఇంకో ఒకటే గణపతి కనిపించింది. ఈ తొండ ముఖం చేతులు ఈ కాలు ఇవి మీకు నచ్చింది అనుకోరి. అరే ఏం ఊరుకుంటారు రావు అరే అనీస్ ఏం మంచి ఉందిరా వేరే కాడ నేను చూపిస్తుందా నాకు ఆకలేదు మాకు కూడా ఆకలేదు ఇంత మంచి ఉంది గణపతి మీరెందుకు అట్లా అంటారు? సరే పండు నాకు కూడా బాగా ఆకలేదు పంప. మూషిక, ఏంటి ఈ విడ్డూరం? అన్ని విగ్రహాలలో ఉన్నది నేనే కదా, మరి ఎందుకు రంగులద్దిన విగ్రహాన్ని మాత్రమే వెతుకుతున్నారు? అంటే నా విలువ రంగులద్దితేనే తెలుస్తుందా? మూషిక, ప్రేమతో, భక్తితో, మంచి మనసుతో, మట్టితో చేసి పూజించినా చాలు. అయినా నేను పెద్ద పెద్ద విగ్రహాలతో పూజించమని కోరలేదే, రంగులు కావాలని అడగలేదు. మరి ఎందుకు ఇంత ఆర్భాటం? నా మీద వీళ్ళకి ఉన్న ప్రేమ అర్థమవుతుంది, కానీ ఆ విగ్రహాలకు అద్దిన రంగుల వల్ల వాళ్ళకే నష్టం అని వాళ్ళు గ్రహించట్లేదు. ఎలాగైనా వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. ఆ బాధ్యత మొత్తం నీదే మూషిక. అన్నా బాబు ఏం కావాలి? 2 సమోసాలు ప్లేట్ బజ్జీ తీసుకురా. పైసలు వేడి ఏమైందిరా? సూర్రా మంచి ఊరా అరే మంచి ఊరు నువ్వు జేబులో మంచి జేబులో చూసుకోరా, మంచిగా చూసుకో. గిన్నె పెట్టుకురా. అరే పైసలు కానీ ఎట్లా రా గణపతి ఆర్డర్ ఇచ్చు, పెద్ద గణపతి ఆర్డర్ ఇద్దామనుకున్నాను. మరి ఎందుకు రా పైసలు మంచిగా పెట్టుకోరాలి, ఎందుకు కొట్టినవారు? అరే చాయ్ కాడ నేను ఎట్లా రా అడ పెట్టిండ్రా, నేను చాయ్ అయ్యేటప్పుడు అడవే వచ్చి చూసేవారు కానీ లేవు. ఇప్పుడు ఎట్లా మరి గణపతి ఆర్డర్ చేయకపోతే ఇజ్జత్ అవుతుందిరా మన ఊళ్ళో. పెద్ద గణపతి ఆర్డర్ ఇస్తున్నామని చెప్పొచ్చిన మరి ఇప్పుడు. అన్న ఏమైందన్న? అన్న ఏం చెప్పాలన్న, పైసలు వేనాయి గణపతి ఆర్డర్ ఇచ్చామని వచ్చిన మెట్టుకెళ్ళి పైసలు వేనాయి. అన్న నాకు అట్లా డబ్బులు ఉన్నాయి ఏమంటారా? ఇప్పుడు మీ దగ్గర ఏమేమి పైసలు? నాకు ఆటండి, నేను చెప్పినట్టు వేస్తా అంటే ఇస్తా. ఏం చేయమంటారు? మీరు మట్టి గణపతి పెడతా అంటే డబ్బులు ఇస్తా. అరే నేను మట్టి గణపతి ఉంటే ఆర్డర్ పైసలు ఇస్తా అంటున్నాడు, తీసుకున్నాను. ఎట్లయితే అట్లా తీసుకుందాం. ఏ గణపతి అయితే ఇజ్జత్ పోతుంది. తీసుకో మరి తీసుకో. గణపతి ఆర్డర్ ఇచ్చేద్దాం.
బలైందిరా పైసలు మన దేవుళ్ళకి వచ్చి పైసలు ఇచ్చింది ఎట్లయితే గణపతి అయితే ఆర్డర్ ఇచ్చినాం చాలు. మట్టి గణపతి అయితే ఇక మట్టి గణపతి దేవుళ్ళ అయితే పైసలు ఇచ్చినాం అంటే ఏం కాదు మంచిగా పెడదాం. మొత్తం మట్టి గణపతి తెచ్చినాం రచ్చ రచ్చ వేద్దాం. లాస్ట్ బాక్సులు తెప్పించుకున్నాం మంచిగా దుంకోం ఓకేనా. పొట్టుబట్టే పొట్టు పొట్టి వేద్దాం గణపతి రంపేద్దాం మంచిగా మంచిగా పొట్టు పొట్టి వేద్దాం అంటే ఊళ్ళో ధూమ్దామంటే మనమే ఉండాలి మరి. ఇది విలేజ్ లో వినాయకుడు ఎపిసోడ్ 2 మాత్రమే. ఇంకా 3, 4, 5 వస్తాయి. అవి వెయిట్ చేయండి. లైక్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ కొట్టండి. లైక్ చేయండి.